హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికే వందనాలు. నేను పాస్టర్ మోసెస్ పాల్. నాతో ఉన్నది పాస్టర్ జాషువా పాల్. సో, మనం ఇప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం చదువుకొని ధ్యానించుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని కూడికను ప్రారంభిద్దాం. ప్రభువా, దేవ, సర్వాధికారి యేసయ్య, ఈ విధంగా అందరినీ కలుసుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు మీకే వందనాలు తండ్రి. ఇప్పుడు వాక్యం వింటున్నందరికీ ఈ వాక్యం బాగా అర్థమయ్యేందుకు, అలాగే వాక్యానుగుణంగా జీవించేందుకు సాయం చేయండి. అలాగే తర్వాత పాటలో కూడా వాళ్ళందరూ పాల్గొని ఆశీర్వాదాలను పొందుకునేందుకు సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సో, మనము కొద్దిగా కాంటెక్స్ట్ లాగా చూద్దాము. ఈ అధ్యాయం చదివే ముందు 10వ అధ్యాయంలో ఏం జరిగింది అంటే, సమూయేలు ఇజ్రాయేలీలందరికీ ఒక రాజుని నియమిస్తారు. ఆ రాజు పేరు సౌలు. సో, వాళ్ళు దేవుడైన యెహోవాని రాజుగా తిరస్కరించిన తర్వాత సౌలును ఇజ్రాయేలీలందరికీ రాజుగా నియమిస్తారు. కానీ ఈ అధ్యాయం జరిగే టైంకి ఇంకా సౌలు వారికి రాజుగా ఇంకా నియమింపబడలేదు. అంటే ఇంకా పట్టాభిషేకం అవన్నీ జరగలేదు. సో, అప్పటికి ఇంకా తను రాజుగా అందరికీ తెలుసు, కానీ రాజుగా ఇంకా అఫీషియల్గా రూల్ తీసుకోలేదు. సో, అంతకంటే ముందే సౌలుకి ఒక ఛాలెంజ్ అనేది వచ్చింది. సో, ఆ ఛాలెంజ్ అనేది ఏముందో అవన్నీ మనం ఈ అధ్యాయంలో చదువుకుందాం. సో, మనం ఈ 11వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుదాం. అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్ గిలాదుకు ఎదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ, మేము నీకు సేవ చేయుదము, మాతో నిబంధన చేయుమని నాహాషుతో అనిరి. ఇజ్రాయేలీలందరి మీదికి నింద తెచ్చునట్లు మీ అందరి కుడి కన్నులను ఊడదీయుదునని మీతో నేను నిబంధన చేసేదనని అమ్మోనీయుడైన నాహాషు యాబేషు వారి పెద్దలతో చెప్పగా, వారు, మేము ఇజ్రాయేలీల సరిహద్దులన్నిటికీ దూతలను పంపుటకై 7 దినముల గడువు మాకిమ్ము. మమ్మును రక్షించుటకు ఎవరునూ లేకపోయిన ఎడల మమ్మును మేము నీకు అప్పగించుకొనేదమనిరి. సో, ఈ 3 వచనాలు కనుక మనం చూస్తే మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. యాబేష్ అనే ఏరియాకి అమ్మోనీయుడైన నాహాషు వస్తాడు. సో, ఒక వార్ ప్రపోజల్తో వస్తాడు. అక్కడ యుద్ధం చేసి ఆ పర్టికులర్ ఏరియాని తీసుకోవాలని అనుకుంటాడు. ఆ పర్టికులర్ ఏరియా పైన కంట్రోల్ తీసుకోవాలని అనుకుంటాడు. కానీ అక్కడ ఉండే వాళ్ళందరూ, మేమే నీకు సరెండర్ అయిపోతాము, ఒకవేళ మాకు ఎవరు కాపాడే వాళ్ళు ఎవరు లేకుంటే, ఒకవేళ లేదంటే మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరైనా ఉంటే యుద్ధానికి వస్తాము అన్నట్టు వారు 7 రోజులు టైం అడిగారు. సో, 7 రోజులు వాళ్ళు టైం అడిగి, ఒకవేళ 7 రోజుల్లో ఫెయిల్ అయితే వాళ్ళంతకు వాళ్ళే ట్రీటీ అనేది ఒప్పుకొని వాళ్ళంతకు వాళ్ళే సరెండర్ అయిపోయి వాళ్ళు అక్కడ బానిసల్లాగా ఉంటామన్నట్టు వాళ్ళు ఒప్పుకున్నారు యాబేష్ వారందరూ. సో, ఆ 7 రోజుల్లో టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే, దూతలందరికీ అంటే ఇజ్రాయెల్ అన్ని కార్నర్స్కి వాళ్ళు మెసేజెస్ పంపిస్తారు. మమ్మల్ని కాపాడడానికి ఎవరైనా రండి, మాకు ఎవరు సపోర్ట్ లేరు ఇక్కడ, తను నాహాష్ అనే వ్యక్తి మా పైన యుద్ధం చేయడానికి సైన్యంతో సిద్ధంగా ఉన్నాడు అని వాళ్ళు మెసేజ్ పంపించినప్పుడు ఆ మెసేజ్ అనేది ఎక్కడికి వెళ్తుంది, ఆ తర్వాత అవన్నీ మనం కంటిన్యూషన్లో చూడవచ్చు. సో, మనం ఇక్కడ చూసుకుంటే వాళ్ళు దేవుడైన యెహోవాని తిరస్కరించిన తర్వాత వారికి రాజు ఎవ్వరూ లేని టైంలో అది చూసుకొని మేబీ తను నాహాష్ అనే వ్యక్తి యుద్ధానికి దిగడానికి సిద్ధపడుతున్నాడేమో. సో, మేబీ ఇంకా వారికి రాజు నియమితం అవ్వలేదు. ఒకవేళ రాజు నియమితమైనా కూడా అతను భయపడి దాంకొని ఉన్నాడు అనే న్యూస్ మేబీ విన్నాడేమో. సో, ఇతనే నన్ను చేసేది అన్నట్టు ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో వాళ్ళకి 7 డేస్ టైం అడగంగానే టైం ఇచ్చాడేమో. సో, వాట్ ఎవర్ ఏదైనా రీజన్ అయి ఉండొచ్చు, వాళ్ళకి ఛాన్స్ అయితే వచ్చింది. సో, ఛాన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు మెసేజెస్ అనేది పంపించారు. ఆ తర్వాత ఏమవుతుంది అనేది మనం కంటిన్యూషన్లో చూద్దాం. 4వ వచనం నుంచి చదువుదాం. దూతలు సౌలు గిబియాకు వచ్చి జనులకు ఆ వర్తమానము తెలియజెప్పగా జనులందరూ బిగ్గరగా ఏడ్చిరి. సౌలు పొలము నుండి పశువులను తోలుకొని వచ్చుచు జనులు ఏడ్చుటకు హేతువేమని అడుగగా, వారు యాబేషు వారు తెచ్చిన వర్తమానము అతనికి తెలియజేసిరి. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చెను. అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇజ్రాయేలీల దేశంలోని నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి, సౌలుతోనూ సమూయేలుతోనూ చేరకుండు వాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేయుదునని వర్తమానము చేశాను. అందువలన యెహోవా భయము జనుల మీదికి వచ్చెను కనుక ఒక్కడైనను నిలువకుండా వారందరూ వచ్చిరి. అతడు బెజెకులో వారిని లెక్కపెట్టగా ఇజ్రాయేలు వారు 3,00,000 మందియు, యూదా వారు 30,000 మందియు అయిరి.
సో, మనం ఇక్కడ ఈ వచనాలన్నీ చూసుకున్నట్లయితే అంటే, ఇక్కడ యాబేష్ గిలాద్ వారు ఇశ్రాయేలీయుల అన్ని మూలలకు సో, ఇశ్రాయేల్‌లో ప్రతి ఒక్కరికి ఈ సమాచారాన్ని తెలియజేశారనమాట. సో, ఇక్కడ అమ్మోనీయుడైన నాహాషు మా పైనకు వచ్చాడు. సో, ఇలాగ మమ్మల్ని ఇలాగ సేవ చేయించుకుంటకే ఇలాగ స్లేవ్స్ లాగా తీసుకువెళ్ళడానికి మా కుడి కన్నులను తీసేస్తానని బెదిరించి ఇలాగ మా పైకి వచ్చాడు. మమ్మల్ని ఎవరైనా కాపాడండి అంటూ ఇశ్రాయేల్ అంతటా సమాచారం తెలియజేశారు. సో, అక్కడ సౌలున్న ప్రాంతం దగ్గరికి కూడా సమాచారం వచ్చినప్పుడు ఇక్కడ సౌలు అడుగుతాడనమాట వాళ్ళని, ఎందుకు అందరు ఇలాగే ఏడుస్తున్నారు అంటే, ఆ సమాచారం విని అందరు ఏడుస్తున్నారు అంటే ఇక్కడ ఏంటి, ఒక రకంగా చూసుకున్నట్లయితే ఇశ్రాయేలీలంతా భయపడుతున్నారనమాట. అంటే ఓకే, సౌలుని రాజుగా ప్రవక్త అయినటువంటి సమూయేలు అనౌన్స్ చేశారు, మనము 10వ అధ్యాయంలో అది చూసాము. అయితే ఇక్కడ ఏంటి, సౌలు గనుక చూసుకున్నట్లయితే ఏంటంటే, ప్రవక్త అయినటువంటి సమూయేలు పిలిచినప్పుడు అతను దాంకొని ఉంటాడనమాట. సో మేబీ ఇశ్రాయేలీలు అనుకొని ఉండవచ్చు, ఓకే మనకు రాజును అనౌన్స్ చేశారు కరెక్టే, బట్ ఆ రాజు ఎలాగ యుద్ధం చేయగలుగుతాడో లేదో, మేబీ వాళ్ళ రకరకాల ఆలోచనలు ఉండొచ్చు. మేబీ అమ్మోనీయులు చాలా శక్తివంతులు, సో అలాగ కూడా వారు భయపడి ఉండవచ్చు. సో వారు భయపడి ఏడుస్తున్నప్పుడు సౌలు అడుగుతాడనమాట, అసలు ఏంటి ఇలాగ ఎందుకు ఏడుస్తున్నారు అన్నప్పుడు వారు సౌలుకు చెప్తారనమాట, ఏంటంటే ఇలాగ అమ్మోనీయుడైన నాహాషు వచ్చి యాబేష్ గిలాద్ వారిని బెదిరించాడు. సో ఇలాగ అతను 7 రోజుల గడువు ఇచ్చాడు, అంతలోపు ఎవరు వాళ్ళకు సహాయం చేయకుంటే ఇలాగ వారి యాబేష్ గిలాద్ వారు లొంగిపోవాల్సి వస్తుంది. యాబేష్ గిలాద్ వారి కుడి కన్నులు కూడా తీసివేస్తాడు. అప్పుడు ఇశ్రాయేల్ పైన చాలా మరక పడుతుంది. ఈ మేబీ ఇశ్రాయేల్ పైన అనేక మంది ఇశ్రాయేల్ని ఆక్రమించుకోవడానికి అనేక మంది రావచ్చు అని ఇలాగ ఈ విషయాలన్నీ చెప్పేసరికి సౌలు ఇక్కడ ఏంటి, అత్యాగ్రహుడు అవుతాడనమాట. అంటే అతనికి కోపం చాలా ఎక్కువ వచ్చేసి, అది ఎందుకు వచ్చింది ఆ కోపము, యెహోవా ఆత్మ అతని పైన మరలా వచ్చింది. సో అది మనం చూడవచ్చు అనమాట. సో 6-7 వచనాల్లో చూసుకున్నట్లయితే ఏంటి, దేవుడైన యెహోవా ఆయన పరిశుద్ధాత్మని సౌలు పైన ఉంచినప్పుడు ఇక్కడ ఏంటంటే సౌలు అత్యాగ్రహుడైపోయి ఆయన ఏం చేస్తాడు, ఇశ్రాయేల్ వారందరికీ క్లియర్గా చెప్తారనమాట, ఏంటంటే మీరు ఖచ్చితంగా యుద్ధానికి రావాలి, ఎవరెవరైతే రారో అని ఒక ఎగ్జాంపుల్ చూపిస్తారనమాట. ఏంటంటే ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి, ఎవరైతే ఇలాగ రారో అంటే నాతో పాటు యుద్ధం చేయడానికి యాబేష్ గిలాదును రక్షించడానికి ఎవరైతే రారో వారి ఎడ్లు కూడా అలాగ అవుతాయి అని చెప్పి ఇక్కడ ఏంటి, వారికి క్లియర్గా అక్కడ మెసేజ్ అనేది ఇస్తున్నారనమాట. అంటే ఒక ఆజ్ఞలాగా అనమాట. సో ఇక్కడ మనం ఒకటి క్లియర్గా చూడవచ్చు, ఇక్కడ ఏంటంటే సౌలు రాజుగా కాన్ఫిడెంట్గా తీసుకుంటున్న మొదటి స్టెప్ లాగా మనం ఇక్కడ చూడవచ్చు. సో మనం 10వ అధ్యాయంలో చివరి వచనాల్లో చూసుకున్నట్లయితే ఏంటి, అతనికి సూర్యులు కూడా కొంతమంది తోడవుతారు, అదే ఇంకొంతమంది చూసుకున్నట్లయితే ఏంటంటే ఎగతాళి చేస్తారనమాట. సో ఒక రకంగా ఇక్కడ ఏంటి, జనులందరూ కూడా అక్కడ డివైడెడ్గా ఉన్నారు, అంటే పూర్తిగా సౌలు వెనక లేరు. కానీ ఇక్కడ దేవుడైన యెహోవా ఆత్మ మరలా సౌలు పైనకి దిగి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇలాగైతే చెప్పడంతో ఎవ్వరు కూడా విడవకుండా అందరు కూడా వస్తారనమాట. సో అందరు కూడా వస్తారు. అండ్ మనం 8వ వచనంలో చూసుకుంటే నంబర్ ఉంటుందన్నమాట. సో ఇశ్రాయేల్ వారు ఇన్ని లక్షల మంది వస్తారు, యూదా వారు ఇంతమంది వస్తారనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏంటంటే అఫ్కోర్స్ యుద్ధం అందరూ చేయలేరు కాబట్టి ఇక్కడ మనం పర్టికులర్ నెంబర్ అనేది చూడగలుగుతున్నాం అనమాట. అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే ఏంటంటే ఆ దేశ జనాభా మొత్తం కూడా సౌలు వెనక ఉంది అనేది మనకు 7వ వచనం ద్వారా క్లియర్గా అర్థమవుతుంది. సో మనము జీవితంలో దీనివల్ల ఏం నేర్చుకోవచ్చు, సో మనము మొదటి 3 వచనాల్లో చూసుకున్నట్లయితే ఏంటి, శత్రువు అటాక్ అనేది వారిపైకి వచ్చిందనమాట. సో మన జీవితాల్లో కూడా కొన్ని శత్రువుల అటాక్లు ఉండవచ్చు. అంటే శత్రువులు అంటే మనుషులే కాకుండా మనకు వ్యాధుల్లో రూపంలో కావచ్చు, ఇలాగ రోగాల రూపంలో కావచ్చు, లేకుంటే అప్పుల రూపంలో, తాకట్ల రూపంలో కావచ్చు, లేకుంటే ఎవరైనా మనుషులే మనల్ని ఇబ్బంది పెడుతుండవచ్చు. అంటే అన్యాయంగా మన పైన ఏదైనా వారు దుష్ప్రచారం చేయడం కానీ, లేకుంటే ఏదైనా పోలీస్ కేసెస్ కానీ, కోర్ట్ కేసెస్ కానీ, లేకుంటే ఉద్యోగాల్లో మనలో చూసుకున్నట్లయితే కొంతమందికి ప్రమోషన్ రాకుండా కావాలని కుట్రలు పన్నడం కానీ, సో ఇలాగ రకరకాలుగా అటాక్స్ అనేవి, శత్రు అటాక్స్ అనేవి చాలా ఉండవచ్చు. సో ఇక్కడ ఇశ్రాయేల్ పైన కూడా అటాక్ జరిగిన తర్వాత ఇక్కడ ఏంటి, ఇక్కడ సౌలు ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక రాజులాగా యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు అనమాట. సో ఒక రకంగా చూసుకున్నట్లయితే ఏంటి, శత్రువు అటాక్ చేయడం వలన ఇక్కడ సౌలు తన పిలుపులోకి ఇంకా వెళ్తున్నాడు అనమాట. అంటే తన పిలుపుని ఇంకా నిశ్చయం చేసుకుంటున్నాడు. సో ఒక రకంగా ఏంటి, మనకి ఏదైనా ఇలాంటి అటాక్స్ ఉన్నట్లయితే ఓకే నాకు ఇలాగ వ్యాధి వచ్చింది, లేకుంటే నాకు ఇలాగ అప్పులు అనేవి వచ్చాయి,
లేకుంటే ఇలాగ నాకు వివాహం జరగట్లేదు, నాకు ఇంకా పిల్లలు పుట్టట్లేదు, లేకుంటే నాకు ఉద్యోగం రావట్లేదు, నా బిజినెస్లో చాలా లాసెస్ ఉన్నాయి, లేకుంటే నేను స్పోర్ట్స్లో ఉన్నాను సో నేను సరిగ్గా ఆడలేకున్నాను, నేను మెడల్స్ అనేవి పొందలేకున్నాను. సో రకరకాలుగా కష్టాలు అనేవి మనకు ఉండవచ్చు. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క కష్టం వెనుక యేసుప్రభు వారు ఖచ్చితంగా ఏదో ఒకటి దాచి ఉంటారు. సో ఈ విషయంలో అంటే ఇక్కడ సౌలు విషయంలో ఇక్కడ ఏంటి, సౌలు రాజుగా అందరూ యాక్సెప్ట్ చేయడానికి ఆయన ఒక రకంగా ఇది అలో చేశారు. ఎందుకంటే మనం తర్వాత వచనాల్లో చూడవచ్చు, సో సౌలు నేతృత్వంలో ఇశ్రాయేలీలు అమ్మోనీయుల పైన విజయాన్ని పొందుతారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏంటి, సౌలుని అందరూ యాక్సెప్ట్ చేయడానికి, సో 10వ అధ్యాయంలో అందరూ యాక్సెప్ట్ చేయలేదు, కానీ ఇప్పుడు అందరూ యాక్సెప్ట్ చేశారు అండ్ చేస్తుంటారు, మనం అది చూడబోతున్నాము. సో ఇక్కడ ఏంటి, సౌలుని అందరూ ఒప్పుకునే విధంగా. అండ్ రెండవది కూడా చూసుకున్నట్లయితే ఏంటి, సౌలుకు ఒకవేళ ఇంకా ఏదైనా సిగ్గు కానీ భయం కానీ ఉన్నట్లయితే ఏంటంటే దీనివల్ల మొత్తం పోతుంది, ఎందుకంటే సిచ్యువేషన్ అలాంటిది అనమాట. సో ఇక్కడ రాజుగా నియమితుడయ్యాడు, అఫ్కోర్స్ ఆయన ఇంకా పూర్తిగా పట్టాభిషేకం అయ్యి ఇంకా ప్రతి ఒక్కటి చేపట్టలేదు బాధ్యతలు అనేవి, బట్ స్టిల్ ఇక్కడ రాజు అనేది కన్ఫర్మ్ అందరికీ తెలుసు. సో ఇక్కడ ఏంటి, రాజుగా ఇక్కడ ఏంటి తన పిలుపులోనికి తను ఇంకా పూర్తిగా నిమగ్నం అవుతున్నాడు అండ్ జనులందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు అనమాట. సో ఈ శత్రు అటాక్ కనుక లేకపోయింటే ఇంకా ఆ రకంగా విభేదాలు ఉండవచ్చు, అంటే సౌలు నిజంగా మంచి రాజా లేకుంటే కాదా అనే విధంగా మన ఇజ్రాయేలీల్లో కూడా డివిజన్ అనేది జరుగుండవచ్చు. కానీ దీనివల్ల అందరూ ఏకమయ్యారు, దీనివల్ల అందరికీ సౌలు రాజుగా దేవుడైన యెహోవా వారే నియమించారు అనేది కంపల్సరీగా తెలుస్తుంది అనమాట. సో మనం ఇంకా కంటిన్యూషన్ వచనాలు కూడా చదువుకుంటే మనకి ఇంకొంచెం క్లారిటీ వస్తుంది అనమాట. సో మనము 9వ వచనం నుండి చదువుకున్నట్లయితే, అప్పుడు రేపు మధ్యాహ్నంలోగా మీకు రక్షణ కలుగునని యాబేష్ గిలాదు వారితో చెప్పుడని వచ్చిన దూతలతో ఆజ్ఞనిచ్చి వారిని పంపివేశను. దూతలు పోయి యాబేషు వారికి ఆ వర్తమానం తెలుపగా వారు సంతోషపడిరి. కాబట్టి యాబేషు వారు నాహాషు యొక్క దూతలతో ఇట్లనిరి, రేపు మేము బయలుదేరి మమ్మల్ని అప్పగించుకొందుము, అప్పుడు మీ దృష్టికి ఏది అనుకూలమో అది మాకు చేయవచ్చును. మరునాడు సౌలు జనులను 3 సమూహములుగా చేసిన తరువాత వారు తెల్లవారు సమయమున దండు మధ్యను జొచ్చి మధ్యాహ్నములోగా అమ్మోనీయులను హతము చేయగా వారిలో మిగిలిన వారు ఇద్దరేసి కూడా పోజాలకుండా చెదిరిపోయిరి. సో ఇక్కడ ఈ వచనాలు కనుక చూసుకున్నట్లయితే ఏంటి, యాక్చువల్గా మనం ముందు చూసుకున్నాం అనమాట, 7 రోజులు సమయం ఇస్తే ఇక్కడ సౌలు వారికి చెప్పమంటున్నాడు. ఏంటంటే ఆయన ఏం చెప్తున్నారంటే రేపు మధ్యాహ్నంలోగా మీకు రక్షణ కలుగునని ఇక్కడ యాబేష్ గిలాదు వారికి తెలియజేయండి అని చెప్తే యాబేష్ గిలాదు వారు కూడా చెప్తారనమాట అమ్మోనీయులకు. సో 7 రోజుల వరకు అవసరం లేదన్నట్టు, ఓకే రేపు మధ్యాహ్నంలోగా ఏమంటారు మేము ఇలాగ చేస్తాము, మీకు ఆ తర్వాత నచ్చింది చేయండి అన్నట్టు. అంటే రేపు మధ్యాహ్నం లోపే ఇక్కడ యుద్ధం అనేది జరుగుతుంది, రేపు పొద్దున పూటే యుద్ధం జరుగుతుంది, ఆ తర్వాత ఎలాగ జరిగితే అలాగ అన్నట్టు వారు చెప్తారనమాట. సో ఇక్కడ ఏంటి, యాక్చువల్గా 7 రోజుల సమయం ఉంటే ఇక్కడ డైరెక్ట్గా 7 రోజుల వరకు అవసరం లేకుండా నెక్స్ట్ డేనే మొత్తం అక్కడ తేలిపోతుంది అనమాట. అంటే దేవుడైన యెహోవా వారి ఆత్మ సౌలు మీదకి వచ్చింది కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏంటి, దేవుడైన యెహోవా వారు వారికి రక్షణ అనేది చాలా ఇన్స్టెంట్గా దయచేస్తున్నారు. సో యాక్చువల్గా చూసుకున్నట్లయితే ఏంటి, ఇక్కడ ఇశ్రాయేలీలు దేవుడైనటువంటి యెహోవా వారిని తిరస్కరించారు. సో మనం అది 9వ అధ్యాయంలో చూసాము, 10వ అధ్యాయంలో కూడా మనం చూసాము. కానీ ఇక్కడ దేవుడైన యెహోవా వారు ఏం చేస్తున్నారు, వారికి 7 రోజుల సమయం ఉంటే వెంటనే రక్షణ కలుగజేస్తున్నారు. అంటే ఇన్నిసార్లు కూడా, సో మనం ఈ 2 అధ్యాయాల్లో ఇలాగే ఇప్పుడు 11వ అధ్యాయంలో కూడా ఎలాగ దేవుడైన యెహోవా వారు ఇశ్రాయేలీలను విడిచిపెట్టట్లేదు, ఆయనను వారు తిరస్కరించిన ఆయన ఎలాగ వారిని తిరస్కరించట్లేదు అనేది మనం చూడవచ్చు. అండ్ ఇలాగ సౌలుకి ఎలాగ ఆయన సహాయం చేస్తున్నారు, సౌల్ని ఎలాగ రాజుగా అంటే పర్మనెంట్గా అంటే ఇలాగ ఉండాలి అనేది ఆయన చూస్తున్నారు అనేది మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అఫ్కోర్స్ మనం ఏదో కావాలని తప్పులు పాపాలు చేసి ఆయన వద్దకు వెళ్ళాలని కాదు, కానీ మనం అనుకోకుండా తప్పులు పాపాలు చేయడం అనేవి సహజం. కాబట్టి మనం అలాగ ఉన్నా కానీ మనం దేవుడైన యేసుప్రభు వారి వద్దకు మనం రావాలి, అంటే ఆయన సన్నిధికి రావాలి, ఆయనకు ప్రార్థన చేయాలి. సో ఆయన మనల్ని విడిచిపెట్టారు, ఆయన మనల్ని ఎన్నడూ విడువడు ఎడబాయారు. కాబట్టి మనం అది గుర్తుంచుకొని ఆయన కృపాసనం
వద్దకు మనం ధైర్యంగా మనము రావాలి. సో, ఆ విధంగా వచ్చినట్లయితే ఏంటంటే ఇశ్రాయేలీలు ఇక్కడ ఎలాగైతే మరుసటి రోజుకే రక్షణ అనేది పొందుకుంటున్నారో మనము ఆ విధంగా పొందుకోవచ్చు. సో, అంటే నేను పాపం చేసిన తర్వాత నేను ఇన్ని రోజులుండి నేను శిక్ష భరించి ఆ తర్వాత నా కోరికలు నేను అడగవచ్చు. ఆ తర్వాత నా అవసరతలు అడగవచ్చు అనేది ఇక్కడ ఏం లేదు. సో, ఇక్కడ ఒక రకంగా చూసుకున్నట్లయితే ఏంటి ఇశ్రాయేలీలు అసలు దేవుడైన యెహోవాని అడగలేదు కూడా మనం చూసుకున్నట్లయితే. కానీ ఆయన వారిని ప్రేమిస్తున్నారు కాబట్టి ఇక్కడేంటి ఆయన ఆత్మని సౌలు పైన కుమ్మరించి 7 రోజుల వరకు కాకుండా డైరెక్ట్‌గా మరుసటి రోజే వారికి రక్షణ అనేది దయచేస్తున్నారు. సో, ఇక్కడేంటి మొత్తానికి యుద్ధం అయిపోయింది. దేవుడైన యెహోవా వారి ఆత్మ సౌలు పైన ఉంది కాబట్టి అతనితో వచ్చిన అందరి పైన ఉంది కాబట్టి ఇక్కడేంటి అమ్మోనీయులు వచ్చినోళ్ళు వచ్చినట్టు పారిపోయారనమాట. అంటే ఇద్దరు కూడి లేకుండా అంటే ఇద్దరు కలిసికట్టుగా మాట్లాడే విధంగా లేకుండా అంటే ఇష్టం వచ్చినట్టు ఎవరి పాటికి వారు పారిపోయారనమాట. అంటే దేవుడైన యెహోవా అంతటి గొప్ప రక్షణని ఇక్కడ ఇశ్రాయేలీలకు దయచేశారు. ఆఫ్‌కోర్స్ మరి ముఖ్యంగా యాబేష్ గిలాద్ వారికి దయచేశారు. అండ్ ఆఫ్‌కోర్స్ ఇక్కడేంటి ఇశ్రాయేలీలందరూ ఏకమై అక్కడ యుద్ధం అనేది చేశారనమాట. సో, దేవుడైన యెహోవా వారిలో ఐక్యతను నింపి అంటే సౌలు రాజు కరెక్ట్ అని కొంతమంది కాదని కొంతమంది కాకుండా ఇక్కడ డైరెక్ట్‌గా అందరూ ఒకేలాగా సౌలు మా రాజు అనేది వారు డిసైడ్ అయ్యే విధంగా దేవుడైన యెహోవా వారు చేశారు. అండ్ ఆ తర్వాత మనం ఆ తర్వాత వచనాల్లో చూస్తే ఇక్కడ కొంతమంది ఒప్పుకోలేదు కదా! అంటే దేవుడైన యెహోవా వారు సౌలుని రాజుగా నియమించిన తర్వాత కొంతమంది ఒప్పుకోలేదు. ఇతను మనల్ని రక్షించేది అని కొంతమంది అనుకున్నాం. సో, వారికి ఎలాంటి పరిస్థితి వచ్చింది అనేది మనం తర్వాత వచనాల్లో చూసుకొని మనము ఈ అధ్యాయాన్ని మనం ముగించుకుందాం. మనం 12వ వచనం నుంచి చదువుకుంటే, జనులు సౌలు మనలను ఏలునా అని అడిగిన వారేరి, మేము వారిని చంపునట్లు ఆ మనుషులను తెప్పించుడని సమూయేలుతో అనగా, సౌలు నేడు యెహోవా ఇశ్రాయేలీయులకు రక్షణ కలుగజేసెను కనుక ఈ దినమున ఏ మనుష్యుని మీరు చంపవద్దనెను. మనము గిల్గాలునకు వెళ్ళి రాజ్య పరిపాలన పద్ధతిని మరలా స్థాపించుకుందాం రండని చెప్పి సమూయేలు జనులను పిలువగా జనులందరూ గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధాన బలులను అర్పించి యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకం చేసిరి. సౌలును ఇశ్రాయేలీలందరూ అక్కడ బహుగా సంతోషించిరి. సో, ఈ వచనాలు కనుక మనం చూసుకుంటే మనకు ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ కూడా వస్తుంది. ఎట్లా అంటే మనం ఇంతకు ముందు అధ్యాయంలో చూసుకున్న ప్రకారము సౌలుకు ఒక నూతన హృదయం అనేది దేవుడైన యేసు ప్రభువు వారు ఇచ్చారు అనేది మనం తెలుసుకున్నాం. సో, ఆ నూతన హృదయం వచ్చిన తర్వాత అంతకుముందు సౌలులాగా కాకుండా తను చాలా మంచిగా చాలా దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. అండ్ ఎప్పుడు కూడా క్రిటిసిజమ్స్‌ని ఎప్పుడు కూడా పర్సనల్‌గా తీసుకొని వాళ్ళని చంపేయడం లాంటివి ఎప్పుడు ఆలోచించలేదు. సో, మనం ఈ పర్టిక్యులర్ అధ్యాయంలోనే చూసుకుంటే ఆయన యుద్ధం చేసి వచ్చాడు. యుద్ధంలో ఎంతో మందిని చంపి ఉంటాడు. సో, ఆ కోపంలో కూడా ఆయనను ఎగతాళి చేసిన వాళ్ళు కనిపించినా కూడా ఆయన వారిని ఏమీ చేయలేదు. వారిని క్షమించి వదిలేశాడు. సో, ఎందుకంటే ఈరోజు దేవుడు మనకు రక్షణ కలుగజేశాడు. మనకు దేవుడైన యేసు ప్రభువు రక్షణ కలుగజేసిన రోజు మనం ఎవరిని చంపకూడదు అని వారిని అక్కడ వదిలేశాడు. సో, ఆ మంచి హృదయం అనేది మనం చూడవచ్చు. ఆ కొత్త హృదయం అనేది ఎలాగా వర్క్ అవుతుంది అనేది మనం చూడవచ్చు. సో, అది అయిన తర్వాత అక్కడ అందరూ గిల్గాల్‌లోనికి వెళ్ళి అక్కడ సమూయేలు అందరిని పిలిపించి మనము రాజ్య పరిపాలన ఎలాగుంటుంది, రూల్స్ అన్నీ ఎలాగుంటాయి అండ్ అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ అక్కడ సమూయేలు సౌలును రాజుగా పట్టాభిషేకం కూడా చేశారు. సో, దాన్ని బట్టి ఇశ్రాయేలీయులందరూ సంతోషించారు. అండ్ ప్రతి ఒక్కరూ సంతోషించారు. సో, డివిజన్ అనేది ఏమీ లేదు. ప్రతి ఒక్క ఇశ్రాయేలీయులు సంతోషించారు. మాకు ఒక రాజు వచ్చాడు అనే విషయాన్ని. సో, వారికి ఇంతకుముందు దేవుడైన యెహోవా రాజుగా ఉన్నా కూడా వాళ్ళు ఆ విషయాన్ని వాళ్ళే రిజెక్ట్ చేసి ఒక రాజుని అడిగి వాళ్ళు సౌలును రాజుగా పొందుకున్నారు. దాన్ని బట్టి వాళ్ళు ఎంతో సంతోషిస్తున్నారు. సో, మనము దేవుడైన యేసు ప్రభువారు మనకి ఏదైనా ఇచ్చినప్పుడు దాన్ని బట్టి సంతోషించాలి. కానీ మనం ఎప్పుడు కూడా దేవుడైన యేసు ప్రభువారిని రిజెక్ట్ చేయకూడదు. సో, ఈ విషయాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మనం దేవుడైన యేసు ప్రభువారిని రిజెక్ట్ చేయకూడదు. మనము ఆయనను రిజెక్ట్ చేసినా ఆయన మనల్ని క్షమిస్తాడు కదా అనే విషయాన్ని బట్టి మనం ఎప్పుడు అడ్వాంటేజ్ తీసుకొని మనము ఆయనను రిజెక్ట్ చేయడం లాంటివి ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే దేవుడైన యేసు ప్రభువారిని మనం బాధపెట్టిన వారం అవుతాము. మనం చేసే ప్రతి ఒక్క పాపం ఆయన యొక్క గాయాన్ని మనము కూర్చినట్లుగా అవుతుంది. సో, అది మనం గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా మనము తప్పులకు దూరంగా ఉంటూ దేవుడైన యేసు ప్రభువారు ఇచ్చే కృపను మనము అత్యధికంగా మనం పొందుకుంటున్నాం కాబట్టి మనము పాపాలకు దూరంగా ఉంటూ ఎప్పుడు కూడా ఆయనకు కృతజ్ఞులమై మనం ఎప్పుడు కూడా ఆయన చేసే ప్రతి ఒక్క కార్యానికి ఆయనకు థ్యాంక్ యూ చెప్తూ మనము ఆయన మార్గంలోనే నడుస్తూ ముందుకు సాగాలి. సో, అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము తెలుసుకున్న అధ్యాయాన్నంతా ఒక స్మాల్ రీక్యాప్ లాగా చూద్దాము. సో,
మనము ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఏంటి, మొదటగా శత్రువు అటాక్ అనేది ఇస్రాయేల్ వారి పైన వచ్చిందనమాట. సో మనం ఇందాక తెలుసుకున్న విధంగా శత్రువు అటాక్ కనుక వచ్చినట్లయితే ఇక్కడ ఏంటంటే అది మనల్ని అంతం చేయడానికి కాదు. సో ఇస్రాయేల్ వారు అఫ్ కోర్స్ ఫస్ట్ కొంచెం భయపడ్డారు, మేబీ ఇంకా వారి పని అంతా ఏమో అన్నట్టు. యాబేష్ గిలాద్ వారు బానిసలుగా అవుతారు అమ్మోనీలకు, ఆ తర్వాత మన అందరి పరిస్థితి ఎలాగుంటుందో అని వాళ్ళు కొంతమంది భయపడి ఏడ్చారు. బట్ వాట్ ఎవర్, ఇక్కడ ఏంటంటే మన జీవితాల్లో కూడా శత్రు అటాక్ కనుక దేవుడైన యేసు ప్రభు వారు అలో చేసినట్లయితే ఏంటంటే దానికి ఒక మంచి పర్పస్ అనేది ఉంటుంది. సో అది ఆయన అంటే మనల్ని పరిశుద్ధపరచడానికి కావచ్చు, మనల్ని ఇంకా ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడానికి కావచ్చు, లేకుంటే ఇలాగ మనలో ఇంకా మంచి ఏమంటారు వరాలతో మనల్ని నింపడానికి కావచ్చు. సో రకరకాలుగా చాలా కారణాలు అనేవి మనకు ఉంటాయి. సో ఇక్కడ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటి, ఆయన సౌలుని ప్రమోట్ చేయడానికి, అంటే సౌల్ని ప్రమోట్ చేయడానికి, ఇశ్రాయేలీల ఐక్యతను నింపడానికి, అండ్ సౌలు కూడా ఇక్కడ ఏంటి ఆయన పిలుపులో ఆయన ఇంకా కరెక్ట్గా స్థిరపడడానికి ఇక్కడ దేవుడైన యెహోవా వారు ఇక్కడ యుద్ధం అనేది అలౌ చేశారనమాట. సో మన జీవితాల్లో కూడా ఏంటి, ఇక్కడ అఫ్ కోర్స్ దేవుడైన యేసు ప్రభు వారి చిత్తం ఏంటి, మనం కావాలని యుద్ధాలకుండా వెళ్ళాలని కాదు, బట్ స్టిల్ అనుకోకుండా కొన్ని జరిగినప్పుడు ఇక్కడ ఏంటంటే ఇంత మాత్రాన అది మనల్ని నాశనం చేయడానికి కాదు అనేది మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఆ తర్వాత కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఏంటి, సౌలుతో పాటు ఇక్కడ ఏంటి అందరు యుద్ధం చేశారు, దేవుడైన యెహోవా వారికి విజయాన్ని ఇచ్చారు. సో ఇక్కడ ఏంటి స్టిల్ ఆయన నేను మిమ్మల్ని విడవలేదు అనేది ఆయన చూపిస్తున్నారు. సో దేవుడైన యెహోవా వారి యొక్క పరిశుద్ధాత్మ సౌలు పైనకు వచ్చినప్పుడే ఆయన ఇవన్నీ చేయగలిగారు అనమాట. అఫ్ కోర్స్ ఇక్కడ అంతగా ఎవ్వరు గుర్తించట్లేదు, బట్ స్టిల్ ఇక్కడ ఏంటంటే దేవుడైన యెహోవా వారు వారితోనే ఉన్నారనమాట. సో నా తర్వాత యుద్ధంలో విజయం వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే సౌలు గురించి ఇక్కడ ఎవ్వరికి మరో థాట్ లేదనమాట. సో నిశ్చయంగా అంటే ఒప్పుకున్న వాళ్ళు కానీ ఒప్పుకోని వాళ్ళు కూడా ఇక్కడ ఏంటంటే సౌలే మాకు రాజు అనేది ఇక్కడ క్లియర్ గా ప్రతి ఒక్కరు ఒప్పుకుంటున్నారు, అతనికి పట్టాభిషేకం చేశారు. అండ్ ఇక్కడ సౌలు కూడా చూసినట్లయితే ఏంటంటే అతన్ని నిందించిన వారిని చంపకుండా ఇక్కడ ఏంటంటే మంచి హృదయంతో వారిని వదిలేశారు. అండ్ ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఏంటంటే ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా వారు నూతన పద్ధతులు అనేవి స్థిరపరచుకున్నారనమాట. సో ఫైనల్ గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేవుడైన యేసు ప్రభు వారు మనల్ని విడువడు ఎడబాయడు అనేది మనం గుర్తుంచుకొని ఆయన ఖచ్చితంగా మనతోనే ఎప్పుడు ఉంటారు. అండ్ అఫ్ కోర్స్ దాన్ని బట్టి మనం కావాలని మనకి ఇష్టం వచ్చినట్టు జీవించడం అని కాదు, కానీ ఇక్కడ ఏంటంటే అది గుర్తుంచుకొని మనము ఆయనను స్తుతిస్తూ మనం ఆరాధిస్తూ ఆయననే నమ్ముతూ మన భవిష్యత్తు తరాలు కూడా ఆయననే నమ్మేలాగా ఉంటూ మనం ఆ విధంగా చూసుకుంటూ మనం అందరం ముందుకు సాగాలి. సో ఇప్పుడు మనము ప్రార్థన చేసుకుందాము, ఆ తర్వాత ఒక కీర్తన ద్వారా దేవుని ఆరాధించుకొని స్తుతించుకొని ఈ కూడికను మనం ముగించుకుందాం, ప్రార్థించుకుందాం. ప్రభువా దేవా సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాక్యంని బట్టి వందనాలు తండ్రి. మొదటి సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం ద్వారా మాకు అనేక గొప్ప విషయాలు బయలుపరిచినందుకు వందనాలు తండ్రి. మొట్టమొదటగా శత్రువు అటాక్ ఏదైనా ఉన్నట్లయితే అదేదో మమ్మల్ని నాశనం చేయడానికి కాదు, కానీ దానికి రకరకాల కారణాలు ఉంటాయి. అంటే అది మమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేయడానికి కావచ్చు, మమ్మల్ని పరిశుద్ధపరచడానికి కావచ్చు, లేకుంటే మాకు అనేక విషయాలు బోధించి మేము ఆత్మలో స్థిరపడడానికి కావచ్చు. ఇలా అనేక కారణాలు ఉంటాయి. అది మమ్మల్ని నాశనం చేయడానికి కాదు, కానీ మమ్మల్ని బాగుపరచడానికే అని మాకు మరి ఒకసారి గుర్తు చేసినందుకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో వారి శత్రువులు ఎవరైనా ఏవైనా సరే, అవి అప్పులు కావచ్చు, తాకట్లు కావచ్చు, వ్యాధులు కావచ్చు, రోగాలు కావచ్చు, లేకుంటే ఇతర ఇబ్బందులు కావచ్చు, కష్టాలు కావచ్చు, ఏవైనా సరే ఇప్పుడే వాటి నుండి వారిని బయటపడవేయండి తండ్రి. వారు దేని కొరకే ఆ కష్టంలో ఉన్నారో వారికి బయలుపరిచి వారు అందులో నుండి క్లియర్గా మంచి జ్ఞానంతో, వివేచనతో, తెలివితో బయటకు వచ్చుటకు సహాయం చేయండి తండ్రి. అండ్ అలాగే ఈ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఏంటంటే సౌలు కూడా తన పిలుపులో స్థిరపడ్డాడు తండ్రి. అంటే ఎప్పుడైతే అమ్మోనీయుడైన నాహాషు అటాక్ చేస్తున్నాడని తెలిసిన తర్వాత అతని పైన మీ పరిశుద్ధాత్మ కుమ్మరించబడడం ద్వారా అతను రాజుగా ఇంకా స్థిరంగా ఉండి ప్రతి ఒక్క డెసిషన్ తను తీసుకునేలాగా అతనికి శక్తి సామర్థ్యాలను ఇచ్చారు తండ్రి. కావున మా జీవితాల్లో కూడా మీరు మాలో ముద్రించిన పరిశుద్ధాత్మ ద్వారా మేము మీ చిత్త ప్రకారమైన నిర్ణయాలు మేము తీసుకొని మీ చిత్త ప్రకారంగా మేము జీవించుటకు సహాయం చేయండి తండ్రి. ఆ విధంగా ఎల్లప్పుడూ తోడుండి నడిపించండి.
మీరు మమ్మల్ని ఎప్పుడు విడువరు, ఎడబాయరు అనేది మాకు మరి ఒకసారి తెలియజేసినందుకు వందనాలు తండ్రి. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా మీ కృప మమ్మల్ని విడిచిపెట్టదు కాబట్టి మేము కూడా మిమ్మల్ని విడిచిపెట్టకుండా, మీకు ఇష్టం లేని పనులు మేము జరిగించకుండా ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మేము మిమ్మల్ని గొప్పగా నమ్ముతూ, మా భవిష్యత్తు తరాలన్నీ కూడా మిమ్మల్ని నమ్మే విధంగా, అలాగే మేము అనేక మందికి సువార్తను ప్రకటించి ఆత్మలను రక్షించు వారంగా ఉండుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సో దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఇప్పుడు స్తుతికి పాత్రుడా అనే పాట ద్వారా మనము దేవుని ఆరాధించుకొని స్తుతించుకొని కూడికను మనం ముగించుకుందాం. స్తుతి 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 స్తుతికి పాత్రుడా, ప్రతి క్షణం దివిని దూత గణము పరమునా. స్తుతి 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 స్తుతికి పాత్రుడా, ప్రతి క్షణం దివిని దూత గణము పరమునా. శుద్ధుడు పరిశుద్ధుడనుచు పొగడుచుండగా, శుద్ధుడు పరిశుద్ధుడనుచు పొగడుచుండగా, నేను కూడా చేరి నిన్ను స్తుతింతునేసువా, నేను కూడా చేరి నిన్ను స్తుతింతునేసువా. స్తుతి 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 స్తుతికి పాత్రుడా, ప్రతి క్షణం దివిని దూత గణము పరమునా. రాజువై రాజువై ఆ తండ్రితో ఆసీనుడై, రాజువై రాజువై ఆ తండ్రితో ఆసీనుడై, మహిమదేహంబుతో నుండగా, మహిమదేహంబుతో నుండగా, ధవళ వస్త్ర తేజరాజనా విమోచక, ధవళ వస్త్ర తేజరాజనా విమోచక, నేను కూడా చేరి నిన్ను స్తుతింతునేసువా, నేను కూడా చేరి నిన్ను స్తుతింతునేసువా. స్తుతి 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 స్తుతికి పాత్రుడా, ప్రతి క్షణం దివిని దూత గణము పరమునా. సిల్వలో స్రవించిన నీ రక్తమే నా హృదయమున్, సిల్వలో స్రవించిన నీ రక్తమే నా హృదయమున్, హిమము కంటే తెల్లగా మార్చిన, హిమము కంటే తెల్లగా మార్చిన. భక్తి పరులకాశ్రయంబు నీదు పదములే, భక్తి పరులకాశ్రయంబు నీదు పదములే, నేను కూడా చేరి నిన్ను స్తుతింతునేసువా, నేను కూడా చేరి నిన్ను స్తుతింతునేసువా. స్తుతి 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 స్తుతికి పాత్రుడా, ప్రతి క్షణం దివిని దూత గణము పరమునా. లోకము శరీరము సాతానుడు నా వైరి అయి నన్ను కవ్వించి మోసగించిన, కంటి పాపరీతి నన్ను కాచి ఉంటివి, కంటి పాపరీతి నన్ను కాచి ఉంటివి, నేను కూడా చేరి నిన్ను స్తుతింతునేసువా, నేను కూడా చేరి నిన్ను స్తుతింతునేసువా. స్తుతి 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 స్తుతికి పాత్రుడా, ప్రతి క్షణం దివిని దూత గణము పరమునా. స్తుతి 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 స్తుతికి పాత్రుడా, ప్రతి క్షణం దివిని దూత గణము పరమునా. శుద్ధుడు పరిశుద్ధుడనుచు పొగడుచుండగా, శుద్ధుడు పరిశుద్ధుడనుచు పొగడుచుండగా, నేను కూడా చేరి నిన్ను స్తుతింతునేసువా, నేను కూడా చేరి నిన్ను స్తుతింతునేసువా. హల్లెలూయా. సో మనం ఎప్పుడు కూడా యేసు ప్రభు వారిని స్తుతిస్తూ ఆరాధిస్తూ మనం అందరం కూడా ముందుకు సాగాలి. ఎందుకంటే మనం ఇందాక తెలుసుకున్న విధంగా మనల్ని ఎప్పుడు ఆయన ప్రేమిస్తూనే అన్నారు. సో ఆయన మనల్ని ప్రేమించి మన కొరకై సిలువ పైన ఆయన బలియాగమయ్యారు. తద్వారా ఇక్కడ ఏంటంటే మనల్ని హిమము వలె తెల్లగా చేస్తున్నారు అనమాట. సో మనం యెషయా గ్రంథంలో ఈ వాక్యం చూడవచ్చు అనమాట. ఏంటంటే మన పాపములు అనేవి రక్తం వలె ఎర్రగా ఉన్నా కానీ ఇక్కడ ఏంటంటే హిమము వలె మనల్ని ఆయన తెల్లగా చేస్తారంట.
చేస్తున్నారంటే ఏ దోషము లేకుండా ఏ పాపము లేకుండా మనల్ని పరిశుద్ధులుగా ఆయన తీరుస్తున్నారు. కాబట్టి మనం ఇక్కడ ఏంటంటే మనం ఏ క్రయధనము చెల్లించకుండా మనము పరిశుద్ధులము నీతిమంతులం అవుతున్నాం. కాబట్టి మనం ఖచ్చితంగా 100% మనం ఆయనను స్తుతించాలి, మనము ఆయనను ఆరాధించాలి, అండ్ మనము అలాగ చేయడానికి మనం బద్దులమై ఉన్నాం కూడా. సో మనం ఆ విధంగా జీవిస్తూ మనం అందరం ముందుకు సాగుదాం. సో మనం తిరిగి కలుసుకునే వరకు దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్సెస్ ఆల్.